ప్రియులారా, ఎఫెసీ పత్రిక క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రికల్లో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. తర్వాత నేనే చదువుతాను సుమా. 4వ అధ్యాయము 16వ వచన భాగాన్ని కూడా నేను మీకు చదువుతాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23. ఆ సంఘము ఆయన శరీరము. మనసులో పెట్టుకోండి. తర్వాత 4:16లోకి రండి. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. తల్ల వంచుకుందాము. ఇలారా, ఇది మనం చదివిన పత్రిక పేరు. మనం ఏ పత్రికలోంచి చదువుకున్నాం? ఎఫెసీలకు రాసిన పత్రిక. ఇది సంఘం పేరు కాదు, ఇది ఒక పట్టణం పేరు. ఈ పట్టణంకి పౌలు చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈ పట్టణానికి ఉత్తరం పౌలు ఇలా ఫ్యాన్ల కింద కూర్చుని కానీ, అలాగే మంచి మంచి భోజనాలు, రుచికరమైన పదార్థాలు తింటూ కానీ, అలాగే ఏదో ఒక చెట్టు నీడన సేదతీరుతూ కానీ ఆయన రాసింది కాదు ఈ ఉత్తరం. ఆయన క్రీస్తు యేసును ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీద చేసిన నేరారోపణలను బట్టి రోమా ప్రభుత్వపు అధికారులు ఆయనను బంధించి చెరసాల్లో వేశారు. ఆయనకి 2 కాళ్ళకు 2 చేతులకు సంకెళ్ళు వేశారు. అనువుగా లేని స్థలం, సౌకర్యము నెమ్మది లేని స్థలం, పెద్దగా విలువ లేని గుర్తింపు లేని స్థలం చెరసాల. అక్కడి నుంచి క్షేమం లేని వ్యక్తి, ఏమాత్రం సౌకర్యం లేని వ్యక్తి, పౌలనే మహానుభావుడు, సేవకుడు, క్రీస్తు యేసు దాసుడు, బయట మనలాగా చక్కగా అన్నీ అనుభవిస్తున్న ప్రజల క్షేమం కోరి, ఆ సంఘ క్షేమం కోరి ఉత్తరం రాశాడు. నిజం చెప్పండి, లోన్ ఉన్నోళ్ళ కోసం మనం ఆలోచించాలా? బయట ఉన్నోళ్ళ కోసం లోన్ ఉన్నోళ్ళు ఆలోచించాలా? అంటే జైల్లో ఉన్న వాళ్ళ కోసం మనం ఆలోచిస్తామా? జైల్లో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారా? ఎలాగెలాగా ఆలోచిస్తారు, అంతే కదా. కానీ ఎంత ప్రేమో ఈ సేవకుడికి సంఘం అంటే. అంటే ఆయన జైల్లో ఉన్న మనసు ఎక్కడుంది? సంఘం మీద ఉంది. మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు కొన్నిసార్లు తనను కోడితో పోల్చుకున్నాడు, ప్రజలను పిల్లలతో పోల్చుకున్నాడు. అది పిల్లలన్నిటితోనే బయటకొచ్చి ఆ గూడులో నుంచి, ఆ గంప కింద నుంచి వచ్చి మేత మేస్తూనే పిల్లల యొక్క శబ్దాలను పసిగడతా ఉంటది. ఏంటో దానికంత పిచ్చి. ఎందుకు కనిపెడతా ఉంటదంటే, అవి ఆరోగ్యంగా తిరుగుతున్నాయా? మేత తింటున్నాయా? ప్రమాదంలో ఉన్నాయా? ఆ కోడి పెట్టకు చూడండి పిల్లల మీద ఎంత శ్రద్ధ. జైల్లో ఉన్న పౌలుకి ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘ బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ కదా. మరి మీరేదో ఊరికి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు, ఏదో మనుషుల మధ్య, బంధువుల మధ్య, పరిస్థితుల మధ్య మీరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ కనిపించే ఆడంబరాలు, మిమ్మల్ని ఆకర్షించే రంగులు ఉన్నప్పుడు, అరే మా సంఘం ఉంది, అది బాగుందా, పలానా వ్యక్తి బాగున్నాడా అని ఆ భ్రమ, ఆ బెంగ, ఆ చింత, సంఘమును గూర్చిన చింత మీకు ఉందంటారా? బంధువులు పెట్టే బూర్లు, బంధువులు వేసుకొచ్చే బట్టలు, బంధువులు చెప్పుకునే గొప్పలు, ఇదే కదా మనలో. అందులో ఇమిడిపోతూ ఉంటాం మనం కూడా. అసలు దొరికిందే సందు, మళ్ళీ పాస్టర్ గారికి కనబడితే ఇలాంటి చోట్ల రానిస్తాడా అన్నట్టుకుంటది కొంతమంది వ్యవహారం కదా. లేదు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డగా వ్యవహరించాలి. మనమేమో కాలర వెనక్కెట్టుకుని మనమేమి బతకవసరం లేదు. సహజ సిద్ధమైన జీవితాన్నే అందరితో గడుపుతాం. మన వేషధారణ, అలంకరణ సమస్తము కూడా సహసిద్ధంగానే ఉంటాం. కానీ బ్రతుకు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటది. బురదలో ఉన్న కలువ బురదనంటించుకోకుండా
తన గొప్పతనాన్ని, తన పరిమళాన్ని, తన రంగుని ఎలాగూ కనపరుస్తూ ఉంటదో, పాప పంకిలం అంటే పాప బురదను పులుముకుంటూ అందులో దొర్లాడుతున్న ఈ మనుషుల మధ్య దేవుని పిల్లలుగా మనం పరిమళాన్నిస్తాం. క్రీస్తు యేసు సువాసనను మనం ఇతరులకు వెదజల్లుతూ ఉంటాం. పౌలంటాడు ఆ మాట. సరే, ఇప్పుడు పౌలుకి నేను అసలు విషయానికి రావాలి గనక, ఈ 5 అధ్యాయాలకి కొన్ని మాటలు, కొంత టైటిల్స్ ఇచ్చి, మనం చెప్పుకున్న మాటలోంచి ఒక్కొక్క టైటిల్ చిన్న చిన్న మాటలు మీకు బండ గుర్తుగా ఉండడానికి చెప్తాను. ఈ పత్రికకు ఎవరెవరు సేవ చేశారంటే, పౌలు 3 సంవత్సరాలు సేవ చేశాడు. ప్రియులారా, 3 సంవత్సరాలు. ఎలా సేవ చేశాడో తెలుసా? ఇంటింటికి తిరిగి, ఈదీదికి తిరిగి, కన్నీళ్లు కార్చి, ప్రార్థనలు చేసి, ఆకలి దప్పులు అనుభవించి, గుర్తింపు పొందడానికి ఇష్టపడకపోయినా, ఇష్టమేమీ లేదు ఆయనకి. నిజమైన సేవకుడు అందరి గుర్తింపు కోరుకోలేడు. ప్రతిఫలం దేవుడి నుంచి ఆశిస్తూ ఉంటాడు. మనుషులందరూ గుర్తించలేరు. కష్టాన్ని గుర్తించలేరు. తెలుసా, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. గుర్తించలేరు. మోషేని ఏరా మాంసం ఇవ్వవా మాకు అని అడిగినట్టుగా, ఏవయ్యా మాకు లోకంలో అప్పుడప్పుడు వదలవా అన్నట్టు కనబడతా ఉంటాయి కదా కొంతమంది. దేవుడు పౌలు గారిని వాడుకుని ఎఫెసు సంఘానికి సేవ చేయించాడు. పరిచారిక పని చేయించాడు. ఎఫెసు సంఘానికి సేవకుడుగా పౌలు సేవ చేశాడు. ఈ పత్రిక అట్టుకొచ్చాడే ఎవరనుకున్నారు? ఆయన పేరు తెలుసా? తుకిక్కు. తీయండి ఒకసారి. 6వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్న మాట. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియను. ఉత్తరం ఎవరు పట్టుకుని వస్తున్నారు పౌలు గారి దగ్గర నుంచి ఎఫెసీ ప్రాంతానికి అంటే? తుకికు. అనసూయమ్మ గారు వింటున్నారా తల్లి? వినపడుతుందంటారు అనసూయమ్మ గారికి? మంచిది. ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి ఆయన ఈ సంఘానికి సేవ చేశాడు. తర్వాత మనం అపుస్తల కార్యములు 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు, 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆ 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లాలు అనబడిన 2 భార్యాభర్తలు దీనికి సేవ చేశారు ఈ సంఘానికి. ఎవరైనా మా సంఘానికి మా జీవితం అంకితం అన్న వాళ్ళు ఉన్నారా? మా సంఘానికి, ఇది కులానికి సంబంధించింది కాదు సొమ్మర్లా. మళ్ళీ అలా అనుకునేరు కానీ ఇందులో కులాలు ఉండవు కదా. ఉంటాయి ఇందులో. ఉంటే క్రీస్తు యేసు ఏ కులం మరి? మనల్ని పిలిచిన ఆయన విశాలమైన దృక్పథం కలిగిన వాడు. నీకెక్కడో నేరో మైండ్ వచ్చిందనుకో, బ్రాడ్ మైండ్ పోద్ది, విశాల దృక్పథం పోద్ది, సంకుచిత స్వభావం వచ్చేస్తుంది. బైబిల్ పౌలు గారు కొరింథీయులకు చెప్పినట్లుగా. చూడండి, పౌలు గారు సేవ చేశాడు, తుకికు అనే ఆయన సేవ చేశాడు, అకులా ప్రిస్కిల్లాలు అనే భార్యాభర్తలు దీనికి సేవ చేశారు. అలాగే అపుల్లో అనే ఆయన కూడా దీనికి సేవ చేశాడు ఈ సంఘానికి. ఉన్నారు ఎవరైనా నేను సంఘానికి సేవ చేస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మలాకి గ్రంథంలో తీయవసలేదు 3వ అధ్యాయంలో ఆ ప్రజల్లా చెప్పుకున్నారంట. గర్విష్లే బాగున్నారు, వర్ధిల్లుతున్నారు, దేవుని సేవ చేయటం నిష్ఫలం, మనకేం కలిసి వస్తుందో దేవుని సేవ చేస్తే, సంఘ సేవ చేస్తే అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ మాటలన్నీ దేవుడు విన్నాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం వింటున్నాడు ఆ మాటలు. అలాంటి భక్తిహీనుల సంభాషణ ఒకవైపు ఉంటుంటే, కొంతమంది కాలాలు మారినా, పరిస్థితులు మారినా, కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, దేవుడు శిక్షించినా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి భవిష్యత్తును మనసులో పెట్టుకుని భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం అనుకునే వాళ్ళు మాట్లాడుకుంటుంటే చాలా ఇష్టంగా చెవులు రిక్కించి దేవుడు ఆ మాటలు కూడా విన్నాడు. ఆయన ఆ గ్రంథంలో రాసుకున్నాడు. అదే ఉంది 3వ అధ్యాయంలో. అకుల ప్రిస్కిల్లాలు భార్యాభర్తలు సేవ చేశారు. ఇక్కడతోటి ఆగలేదు. ఈ సంఘానికి ప్రకటన గ్రంథం రాసిన, 3 పత్రికలు రాసిన, ఒక సువార్త రాసిన యోహాను గారు కూడా ఈ ఎఫెసు సంఘానికి సేవ చేశాడు. అందుకని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 7 సంఘాలు ఉంటాయి. అన్నిటికీ ఆయన సేవ చేశాడు. ఎఫెసు, స్ముర్న, తుయతైరా, పెర్గము, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘాలకు ఆయన సేవ చేసుకుంటూ వచ్చాడు. అందులో ఒకటి ఎఫెసు అన్నమాట. ఇంతమంది సేవ పొందింది ఎఫెసు సంఘం కదా. ఇప్పుడు మీ మధ్యకు ఎవరు వస్తున్నారు? అంతకుముందు చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారు మీకు? మీరు అనుకుంటారో కూర్చుని చెప్పండి, నుంచి చెప్పడమే కదా మైక్ ముందు అనుకుంటారు. మీరు చెప్పండి మరి అనుకుంటారు. ఇక్కడ నిలబెడితే మరి అలా అనిపిస్తుంది. నేను మా అక్క నన్ను తిడతా ఉండేది. ఇంతవరకు నేను కొత్తగా ప్రభులోకి వచ్చినప్పుడు చాలా సిగ్గాను, మామూలు సిగ్గు కాదు. పాట పాడడానికి పాస్టర్ గారు కూర్చో, నుంచవే పాడవయ్యా అనేవారు. నేను ఆయన మాట కాదని లేక ఇలా ఉండి ఇంతే.
ఆళ్ళు పాడుకుంటారు. అంతే ఇక కిందకి దింపే అంత సిగ్గుండేదనమాట. అలా ఉండదు ఇక్కడికొచ్చేటప్పటికి. 4 ముక్కలు రావటం వేరు. 4 ముక్కలు దేవుని భయంతో, ప్రజల క్షేమంతో, ప్రజల మీద కనికరంతో, నిష్పక్షపాత హృదయంతో మనల్ని మనం మరుగుపరుచుకుంటూ దేవుని గురించి మాట్లాడడం చాలా కష్టం. చాలా ప్రమాదం కూడా ఇది. అంతే కదా! ప్రమాదమే కదా ఈ స్థలం. చాలా ప్రమాదం కూడా. చూడండి ఎంతమంది చేత దేవుడు సేవ చేయించాడు ఈ సంఘానికి. ఇప్పుడు ఈ ఉత్తరంలో అందుకుంటున్న ఈ ప్రజలు, ఈ సంఘస్థులు ఇంతమంది సేవ పొంది సాహిత్య విధానంలో కూడా ఈ మంచి పత్రిక తీసుకుంటున్నారనమాట వీళ్ళు. ఈ పత్రికలో మనం చదివిన ముక్కేంటో తెలుసా? సంఘము యేసు ప్రభు యొక్క శరీరము. ఇది మొదటి అధ్యాయానికి నేను ఇస్తున్న ఒక మంచి టైటిల్. నేను కొత్తగా ఇవ్వట్లేదు. చాలా మంది సేవకులు చెప్పేది. అయినా నేను మీకు చెప్తున్నా. చాలా విడగొట్టుకోవచ్చు, వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు గానీ, సంఘము యేసు ప్రభు శరీరము. చెప్తారా? సంఘము యేసు ప్రభు యొక్క శరీరం. ఇలా అనుకుంటే గుర్తుంటదనమాట. రెండో రెండో ఒక అధ్యాయం కూడా, ఎన్ని అధ్యాయులు ఇది? 6 అధ్యాయులు ఉంది. రెండో అధ్యాయం ఏం చెప్తుందంటే సంఘము దేవుని ఆలయము. చెప్పండి, సంఘము దేవుని ఆలయము. మూడో అధ్యాయం సంఘము దేవుని మర్మము. చెప్పండి, దేవుని మర్మము. నాలుగో అధ్యాయము సంఘము నూతన పురుషుడు. చెప్పండి, నూతన పురుషుడు. ప్రతిదానికి సంఘం అనే మాట వస్తుంది, మిగతా మాటలు మారుతూ ఉంటాయి. ఐదో అధ్యాయము ఏం చెప్తుందో తెలుసా? నేను చాలా రకాల విడగొట్టు, కుటుంబాన్ని కూడా చెప్పుకోవచ్చు, కానీ దానికంటే ముందు సంఘము పవిత్రమైన కన్య. సంఘము పవిత్రమైన కన్య లేదా కన్యక. ఆరో అధ్యాయము సంఘము క్రీస్తు యేసు యొక్క సైన్యము. ఆరో అధ్యాయం ఏంటో తెలుసా? సంఘము క్రీస్తు యేసు యొక్క సైన్యం. ఇప్పుడు నేను దేవుని సేవకులు వచ్చే లోపల నేను ఇవ్వగలిగినన్ని మీరు తీసేసుకోండి. ఏమంటే చాలా ఆనందంగా చక్కగా ఉంటది. మనం క్షేమాభివృద్ధి పొందుతాం అనమాట. ఇప్పుడు ప్రతిదానికి కూడా సంఘం సంఘం అని చెప్పుకుంటాం కదా. ఏ సంఘం ఇది? క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వరక్తం. అంటే ఆయన ఏదో మీరు ఇలా అనుకున్నారు గాని, మనం కూడా ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తాం కదా. ఇస్తామా? దాతలుగా రక్తదాత ఉంటామా? చెప్పండి, రక్తాన్ని దానం చేశారా లేదా? ఒక ఆయన అలాగా దానం చేయడానికి నాతో కూడా వచ్చాడు. చాలా కాలం క్రితంలేండి. ముగ్గురు వెళ్ళాం. ఇలాగ శాంపిల్స్ తీసుకుంటారు కదా బ్లడ్. ఆయన ఇలా తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటుంటే ఇలా చూసి మొఖం తిరిగి పడిపోయాడు. బానే వచ్చాడు అక్కడ దాకా. రక్తం తీసుకునేటప్పుడు ఎలా చక్కగా ఏసీ రూము, చేతికి మంచి ఏ విధంగా ఇబ్బంది లేని చక్కగా మెల్లగా గుచ్చి, అది కూడా ఎక్కువ కాదు, 5 లీటర్లు తాగేస్తారా? అర లీటర్ ఎంతో, అంతేనండి, కరెక్టేనా? అంతే తీసుకుంటారు. దానికి పెద్ద పోజు ఇస్తా ఉంటాం. సరే, అది కూడా గొప్ప సంగతే లేండి. యేసు ప్రభు రక్తం అలా తీసుకున్నది కాదు. రక్తం అనే చోట ప్రాణం. అది ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. అందుకని సంఘం విలువ చాలా తెలియాలి నీకు. సంఘం విలువ తెలియకపోతే సంఘం మీద దాడి చేస్తాం. సంఘం విలువ తెలియకపోతే సంఘానికి సేవ చేయడానికి బదులు సంఘం చేత సేవ చేయించుకుంటాం. సంఘం విలువ తెలియకపోతే సంఘాన్ని బయట అప్రతిష్ట పాలు చేస్తాం. సంఘం విలువ తెలియకపోతే సంఘాన్ని వాడేసుకుంటాం. సంఘానికి వాడబడం. జాగ్రత్త సుమా. కనుక సంఘం చాలా, ఇది ప్రభువుకు సంబంధించింది. ఇది భూమి మీద సంబంధించింది కాదు. ఎవరు రాజకీయ నాయకుల సొత్తు కాదు, పాస్టర్ గారి సొత్తు కాదు, నీ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. అది ఆయన సొత్తు. అందుకని దాని దగ్గర చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనలు ఉంటారా, ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉంటారా, కోపిష్టులు ఉంటారా, చాలా మంది ఇబ్బంది పెడతారు, అందరూ ఉంటారు ఈ సంఘంలో. ఇది ఎలాంటిదంటే కలగూర గంపి సంఘం ఇది. అర్థమవుతుంది? క్రీస్తు సంఘం ఎలాంటిది? రకరకాల కులాలు ఉంటారు. అవునా? మనలో రకరకాల కులాలు ఉన్నాయి లేవమ్మా? ఉన్నాయి లేవా? చాలా రకాల కులాలు ఉంటాం. ఏ కులాన్ని ఆయన ద్వేషించలేదు. ప్రతి కులంలోంచి, ప్రతి జాతిలోంచి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళలోంచి ఆయన ఏం చేశాడు? ఒక రాజ్యముగా చేసేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకారంగా ఒక రాజ్యంగా చేసుకున్నాడు. కనుక ప్రియులారా, వినండి. సంఘము ఒక శరీరం. అంటే శరీరం ఏం చెప్తుందబ్బా ఇలా పోల్చాడు అసలు అని అంటే, గుర్తుపెట్టుకోండి, శరీరము ఐక్యత కలిగి ఉంటది. ఉదాహరణకి నేను ఇంటి దగ్గర భోంచేసి రాలేదు, ఏదో జస్ట్ కొంత తినొచ్చాను. అంటే నాకు ఆకలేసింది అనుకోండి, పొట్టకి కావలసిన ఆహారం వెళ్ళకపోతే అది ఎక్కడికి పంపిస్తుందో తెలుసా? సిగ్నల్స్. శరీరానికి శిరస్సు, ఈ శిరస్సు సిగ్నల్స్ ఎక్కడ పంపిస్తుంది? బాబు ఏదో తిను అని పొట్ట ఇక్కడికి సిగ్నల్స్ పంపిస్తుంది. అప్పుడు శిరస్సు ఏం చేస్తుంది? నోటికి చెప్తుంది. శిరస్సు ఏం చేస్తుంది? కాళ్ళకు చెప్తుంది. శిరస్సు ఏం చేస్తుంది? చేతులకు చెప్తుంది. శిరస్సు ఏం చేస్తుంది? కళ్ళుకు చెప్తుంది. కళ్ళు ఆహారం వెతుక్కుంటాయి, చేతులు ఆహారాన్ని దేవుకుంటాయి, కాళ్ళు ఆహారం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి, నోరులో పడేసుకుంటే నవిలేస్తూ ఉంటది, ప్రతి ఆహారం మీద కళ్ళు అలాగా తీక్షణం చూపుంటది. ఎంత ఐక్యతతో శరీరాన్ని వృద్ధి చేసేసుకుంటుందో చూడండి.
మరి శరీరంలో చాలా అవయవాలు, నువ్వు నేను రకరకాల అవయవాలు కలిగిన వాళ్ళు ఉన్నాం. మరి ఈ అవయవాలంతా ఒకే శరీరంలో ఉన్నాం. ఈ శరీరాన్ని చూపించి పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? ఐక్యంగా ఉండండి రా బాబు మీరు, అది చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? రోమా 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే, ఎవరి బాధ్యతలు వారు చెయ్యండి, ఎవరి పనిలో వాళ్ళు ఉండండి, ఎవరికి ఏది దేవుడిస్తే అది చేసుకుంటూ వెళ్ళండి. కనుక సంఘం శరీరం అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడున్న నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, శరీరం ఏం చెప్తుందంటే ఐక్యత చూపిస్తుందిరా, మీరు ఐక్యంగా ఉండండి. ఐక్యత దేనికి గుర్తో తెలుసా? క్షేమాభివృద్ధికి గుర్తు. 133వ కీర్తన తీయవసరం లేదు, చెప్తారా దానికి ఏమన్నా? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. నేనిక్కడ జస్ట్ అన్నీ పూర్తవ్వలేకపోతే చెప్పలేను గానీ, నేను చాలా కాలం క్రితం బాలభారతం మ్యాగజైన్ వచ్చింది. ఇప్పుడు ఆపేశారు వాళ్ళు. అందులో నాకు చాలా మాట ఇప్పటికి నాకు అలా ఫిక్స్ అయిందనమాట. అందులో ఒక డాక్టర్ గారు ఏజెన్సీ ఏరియాలోనికి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఐక్యత గురించి మాట్లాడుతున్నానమాట. ఒకరి క్షమ ఒకరు ఎలా కోరుకోవాలో లోకపరంగా ఆయన చక్కగా ఆ ఆర్టికల్ రాస్తూ వచ్చాడనమాట. ఆ డాక్టర్ గారు ఆ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళేందుకైనా మంచిది, ఎవరికైనా మనం ఇవ్వడానికి ఉంటుందని ఇంత పళ్ళ బుట్ట, ఫ్రూట్స్ బాస్కెట్ అంటామా అంతేనా, బుట్ట తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వారిని అందరూ పిలిచాడు. రే రండి అన్నాడు. వాళ్ళ భాషలో పిలిచాడు. వీళ్ళందరి దగ్గర తీసి, ఒరే అని ఆ పళ్ళ బుట్ట అంతా తీసుకుని అదుగు 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 ఆ చెట్టు చివరన మొదలన అక్కడ పెట్టాడు. వీళ్ళకిని ఆ బుట్టకి చాలా దూరం పెట్టాడు. ఒరేయ్, మీరు ఎవడైతే బాగా అందరికంటే ముందు పరిగెత్తి ఆ బుట్టను ముట్టుకుంటాడో ఆ పళ్ళన్నీ వాడివేరా అని వాళ్ళందరికీ పందు పెట్టాడు ఆయన. భలే 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 అనుకుని అందరూ కూడా మంచి రెడీగా ఉన్నారు గుర్రాల్లాగా. 1, 2, 3 అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవడెళ్తాడు ఈ డాక్టర్ గారు చూస్తున్నారు. కానీ ఏం చేశారో తెలుసా? ఆ బుట్ట దగ్గరికి కొంచెం ముందుకు ఆగి, ఎవడికాడు చేతులు వదిలేసుకున్న వాళ్ళు, ఎవడికాడు ముందు పరిగెత్తినోళ్ళు, ఈడి చెయ్యి ఈడు పట్టుకున్నాడు, ఈడి చెయ్యి ఈడు పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో డాక్టర్ గారు తెలియట్లేదు. ఈ చెయ్యి అందరూ పట్టుకుని ఇలాగ బుట్ట చుట్టూరు తిరిగి బుట్టను ఒకసారి అందరూ కలిపి ముట్టుకున్నారు. పళ్ళు ఎవడో చెప్పండి? అందరి. వాళ్ళు ఆకలిని కలిసి పంచుకున్నారు. ఐక్యత అది మేలు అందరికీ. తమ్ముడు సూర్య తమ్ముడు పెళ్లికి వచ్చారు సేవకులు, మీకు గుర్తుందా? తమ్ముడు పేరేం పేరు? సువార్తరాజు పెళ్లికి వచ్చిన దేవుని సేవకులు ఒక మంచి మాట చెప్పారు, గుర్తుందో లేదో. 2 జింకలు, మగ జింక ఆడ జింక, నీళ్ళు కోసం నెతికి ఏదో గుంటలో నీళ్లు కనబడితే ఆ కొద్దిగా అరకొరగా ఉన్న నీళ్ళని తాగడానికి పాపం 2 మూతులు పెడితే, నోట్లు పెడితే ఎంతసేపు తాగినా ఏది ఆ గుంటలో నీళ్ళు తరగట్లేదంట. ఉన్నాయి కాస్త నీళ్ళు, ఇవి డొక్కలు పెద్దయే, మరి తాగితే తరిగిపోవాలి కదా, ఏం తరగట్లేదు. మగజింక ఏమనుకుంటుంది, నేను అన్నీ తాగేస్తే నేను ఏదో కొంచెంసేపు గడుపుతానులే నీళ్ళు దొరికే వరకు, ఇది తాగైతే మా ఆవిడ తాగైతే చెప్పుకుంది ఒకవేళ, అది అనుకుంటుంది మగజింక. మా ఆవిడ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటది, నేను కూడా సంతోషంగా ఉంటానని అది తాగినట్టే నాలుక ఆడిస్తుంది కానీ తాగట్లేదు. పోనీ అలాగైనా తరుగుతున్నాయి, ఇది తాగుతుందో ఇది తెలియదు. మా ఆయన తాగితే కొద్దిగా ఎక్కడో చోట నాకు క్షేమం కలుగుతాడని ఈ భార్య జింక ఏం చేస్తుంది, మా ఆయన తాగుతాడని అది నటిస్తుంది. ఎంత ఐక్యత చూడండి. గుర్తుందా మీకు? అవునులే, మీరు బూరు కోసం మాట్లాడుకుంటారు కానీ వాక్యం కోసం ఏం మాట్లాడుకుంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టల గురించి మాట్లాడుకుంటారు, బంగారం గురించి మాట్లాడుకుంటారు, ఇంకేం మాట్లాడుకుంటారు మీరు? అందుకనే అందుకనే చూడండి, ఎవడు బుద్ధికి తగ్గట్టుగా వాడు బుర్ర దాని మీద పెడతా ఉంటాడు కదా. కొంతమంది వాళ్ళ చూపు వేరే 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 ఉందనుకోండి, అక్కడే ఉంటుంది అది. క్రైస్తవుడు బుద్ధి ఏంటో తెలుసా? ఎవరు రక్షించబడలేదో, సంఘం ఎలా బలహీనంగా ఉందో, ఎవరి కొరకు నేను ప్రార్థన చేయాలో, ఎవరికి సువార్త చెప్పాలో, నేను ఏం చదువుకోవాలో, ఏ సమయంలో నేను దేవునితో గడపాలో, ఎప్పుడు ఈ బుద్ధులే ఉంటాయి మనకి. ఎందుకంటే అంటి పెట్టుకున్న సంబంధం కదా దేవునితో మనకి. మరి వదలలేం మనం ప్రభుని, ఎందుకంటే ఆయన ప్రేమ ఎక్కడ మర్చిపోతాం మనం కదా. సరే, శరీరం ఏం నేర్పుతుంది మనకి? 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఐక్యత నేర్పుతుంది. కనుక మనం ఏం చేయాలి? క్షేమాభివృద్ధికి ఐక్యత చాలా ముఖ్యం. సంఘంలో ఉంటాయా పొరపాట్లు, జరుగుతాయా, సమస్యలు వస్తాయి. చక్కగా కూర్చుని మనం మాట్లాడుకోవాలి. మనం ఇంటి దగ్గర నలుగురు ఇంట్లో దెబ్బలాట్లు వచ్చినాయి అనుకోండి, ఎవరో గట్టుకరుతున్నారు అనుకోండి, నాలంటూ ఏదో గట్టుకరుతున్నాడు అనుకోండి, ఏమయ్యా మెల్లగా పుట్టాడు అయ్యా, ఇల్లు దాటి వెళ్తే మనమే లోకు అవుతాం కదా అని ఇంటి గురించి మాట్లాడుకుంటే, సంఘంలోకి మాత్రం పెద్ద పెద్ద కేకలు వేసుకుని వచ్చి, రంకులు వేసుకుని వచ్చి, ఏ రంగం వాడి. మరి ఇది నీ ఇల్లు కదా, దీని క్షేమం కోరుకోవాలి కదా, దీని పరువు కోరుకోవాలి కదా, దీని యొక్క బాగు కోరుకోవాలి కదా, దీని అభివృద్ధి కోరుకోవాలి కదా. దేవుని బిడ్డగా నువ్వు నీ ఇంటి గుట్టేమో లంక చేయటం అవ్వకూడదా, అది కప్పు దాటి వెళ్ళకూడదా? మరి సంఘమేమో క్షేమాభివృద్ధి పొందడానికి మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు? మరి
శరీరం ఎంత చక్కని ఐక్యత చూపిస్తుందో చూడండి. నీ శరీరాన్నే చూసుకో. ఏమండి, కాలుకు దెబ్బ దెబ్బ తగిలితే అబ్బా అని కాలు అందో. నోరు పని చెప్పుకుంటది. నా కాలు, నా కాలు అంటది. మరి దీనికేంటో? ఈ నోరు నా కాలు, నా కాలు అంటది. దీనికెందుకంట? నేను ఒక సేవకుడు రాసిందో మాట చెప్తాను మీకు ఐక్యత గురించి మాట్లాడడానికి. మామూలుగా ఈ శరీరంలో ఏ అవయవానికి దెబ్బలాట రాదు. కానీ వస్తే ఎలా ఉంటది? మన మధ్య వస్తే ఎలా ఉంటదో, శరీర యొక్క అవయవాలకి దెబ్బలాటొస్తే ఎలా ఉంటదని చెప్పడానికి పోల్చి చెప్పాడు ఆ దేవుని సేవకుడు ఆ పుస్తకంలో. ఏ పుస్తకం గుర్తులేదు గానీ, ఓసారి అవయవాలన్నీ తిట్టుకోవడం, కొట్టుకోవడం మొదలెట్టినియంట. ఆఖరికి కళ్ళన్నాయంట, నేను బాగా చూడగలనంటే కోపమొచ్చి నువ్వు చూస్తే చూస్తావు గానీ, ఏదైనా పసిగట్టేది నేనే అందంట. జీడిపిక్క వాసన నేనే కనిపెడతానన్నట్టు నేనే పసిగడతానందంట. సరేలే అమ్మ నీ పని నువ్వు చూసుకో అయితే నా కళ్ళు నేను మూసుకుంటానని కళ్ళు మూసుకున్నదంట. కాళ్ళు ముందుకెళ్తున్నాయంట. ఎళ్ళగానే గోడకు తగిలి ముక్కు అబ్బా అందంట. కళ్ళు చేయకపోతే ముక్కు క్షేమంగా ఉంటదా? ఎందుకంటే మొహంలో పొడుగ్గా ముందుకొచ్చేదేది ముక్కు. కనుక ముక్కు పని ముక్కు చేయనివ్వచ్చు కదా! తప్పేమన్నా చేసుకోవచ్చు కదా నువ్వు. కాలునెందుకు నువ్వు దెబ్బలాటెట్టుకోవడం? క్షేమం ఎలా పొందుతది? అన్ని అవయవాల క్షేమాలు అన్నీ పనిచేత్తేనే క్షేమంగా ఉంటాయి. అంతేనా? కొంతమందికి రకరకాల ఆలోచనలుంటాయి సంఘాల్లో. లేదు ప్రియులారా, ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోండి. ఒకరి క్షేమం ఒకరు పొందించుకోండి. ఇది బైబిల్ చెప్తుంది. సంఘం అనేది ఒక శరీరం అయితే సంఘం యొక్క ఈ శరీరం ఏం చెప్తుందంటే ఐక్యతంగా ఉండండి అని చెప్తుంది. 2వ అధ్యాయం చూడండి ప్రియులారా. సంఘము దేవుని మందిరం, దేవుని ఆలయం అన్నాను కదా! చూడండి 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అబ్బా! ఎంత మంచి ఆలోచనంటే, దేవాలయానికి కూడా ఒక ఐక్యత ఉంటది ప్రియులారా. ఎందుకు దేవాలయానికి ఇప్పుడు మనం మందిరం కట్టుకోవాలనుకోండి, మందిరం కట్టుకునేటప్పుడు ఏం తెస్తారు? ఇసుక తెస్తారు, కంకర తెస్తారు, సిమెంట్ తెస్తారు, స్టీల్ రాడ్స్ తెస్తా ఉంటారు. రకరకాల రా మెటీరియల్స్ అంతా వస్తా ఉంటది. ప్రతీదీ కూడా వాటి పని చేసుకుంటూ మనకు ప్రార్థనా మందిరంగా అవి చక్కగా క్షేమంగా ఉంచేసి మనకవి నిర్మాణం చేసి ఇచ్చేస్తాయి. చూడండి. నేనిక్కడ ఇది దేని గురించి చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి వారిని సంఘంలోకి తీసుకొచ్చాడు అనంటే, మొదటి అధ్యాయంలో ఎలాంటి వారిని మందిరంగా చేసేసాడు, తన ఆలయంగా చేసుకుంటున్నాడంటే, ఇందులో మనకు ఆరాధన వస్తదనమాట. చూడండి 2వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారు. మన పాత బతుకు ఏంటంటారు? చెప్తారా? చచ్చినోళ్ళు బతుకు. అందుకని ఎవరైనా చచ్చినోళ్ళారా అన్నారనుకోండి, చచ్చిపోయిన ఆల్రెడీ ఇంకేం చెబుతావురా అనాలి. సిగ్గు శివనెత్తురు లేదంటే అన్నీ చచ్చిపోయినరా అనాలి. మనమేమంటామో తెలుసా? నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివి లేదు మనం శారీరకంగా ఎప్పుడో చచ్చిపోయినోళ్ళం. పాపం ద్వారా చచ్చిపోయాం మనం. మన పాపం, మన అపరాధం ఏం చేసింది? చంపేసింది మనల్ని. చచ్చిపోయాం మనం. ఇంకా చెప్పాడు, మన మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలను మనం అనుసరించి ప్రవర్తించాం. దేవుని కోరికలతో మనకు సంబంధం లేదు పూర్వం. మన కోరికలు ఎలాంటివంటే శరీర కోరికలు, మనసు కోరికలు. ఇంకా ముందుకెళ్తే ఇతరుల కోరికలు కూడా మన మీద రుద్దేశారు. 1 పేతురు 4వ అధ్యాయంలో మనుజాశల చొప్పున నడుచుకోనకండిరా బాబు మీకు దండం అన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో శరీర దురాశల చొప్పున నడుచుకోవద్దురా బాబు అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో భోగాలను అనుభవించాలనే ఆ భోగేచ్ఛలు మీ అవయవాల్లో ఉంటారే, కొట్టుకు చేస్తున్నారు ఇళ్లలో, దేశాల్లో, వీధుల్లో కొట్టుకు చేస్తున్నారు అందుకనే అన్నాడు. చూసారా శరీరం ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందో. మన శరీరము యొక్క కోరికలు, మన మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడు మనల్ని చంపేసేంత కోపం దేవుడికి తెచ్చేటట్టుగా ఉందండి మన పాత జీవితం. ఇప్పుడు ఏమనుకోద్దులే, ఇది మీకు అర్థమవడానికి చెప్తున్నాను. నేను కూడా తాపి మేస్త్రిగా ఉన్నాను గనక చెప్తున్నాను. ఇక్కడ తాపి మేస్త్రుల బిడ్డలు కూడా ఉన్నారా? చెయ్యెత్తండి ఒకసారి. తమ్ముడున్నాడు, ఈ తమ్ముడున్నాడు. తెలుస్తది ఆళ్ళకి బాగా. మీకు కూడా తెలుస్తదిలేండి. శంకుస్థాపన చేసేటప్పుడు నేనది ప్రోత్సహించట్లేదు గానీ, సరే జరుగుతుంది గనక మనం చెప్పుకుందాం. శంకుస్థాపన చేసేటప్పుడు నాసు పట్టిన ఇటుకలు, కోణాలు బాగోలేని ఇటుకలు, ఏవండీ రంగు సరిగా లేని ఇటుకలు, చిరాగ్గా ఉన్న ఇటుకలు తెచ్చి పెడతారా ఎవరైనా? చెప్పండి తమ్ముళ్ళారా? ఎలాంటి ఇటుకలు చూత్తారు? చాలా అందంగా ఉండాలవి. శుభ్రంగా ఉండాలవి. అవి అవి వాళ్ళ శంకుస్థాపనకి వాడతారు. మనల్ని ఏం చేశాడో తెలుసా యేసుప్రభు? చెడిపోయాం మనం, ఆయన శుభ్రం చేసి మందిరానికి వాడుకుంటున్నాడు. ఆశ్చర్యమే గదా! ఆశ్చర్యమే లేదా?
చిరాకు దరిద్రం అయిపోయింది మన జీవితం. చచ్చిపోయిన జీవితం, పాపరోత జీవితం, అతిక్రమాలతో నిండిపోయిన జీవితం. ఆయన శుభ్రంగా దాన్ని కడిగి, పవిత్రపరచి, ప్రత్యేకించి, "ఒరేయ్! నా మందిరంలో ఒక రాయిరా నువ్వని" మందిరంలో తెచ్చిపెట్టి కట్టుకున్నాడు. సంఘానికి ఎలాంటి స్థితి కలిగించాడు మన జీవితంలో. సంఘంలోనికి మనల్ని అలా తీసుకొచ్చి మందిరంగా చేశాడు. ఇక్కడ నీకేం రావాలో తెలుసా? సంఘము నేను దేవాలయంగా చేసుకున్నాడు దేవుడు నన్నని అని నువ్వు ఆరాధన చెయ్యాలి. ఎలాంటి రాయిని ఎలా తీసుకొచ్చాడో చూడండి. ఎలాంటి రాళ్ళు మనం భూమి మీద పాత బతుకు ఎలా ఉంది? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన బ్రతుకు, పనికిరాని బతుకు, శరీర, మనస్సు కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు సంబంధించిన బతుకు ఆయన చెక్కి, శుభ్రం చేసి, చెక్కి, మలిచి, చూడగానే అందంగా కావాలనిపించుకునేటట్టుగా చేసి మందిరంలోకి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? ఒక రాయి మీద మరొకటి కట్టబడుతూ ఉండాలి. ఇది కూడా క్షేమాభివృద్ధిని చూపిస్తుంది. ఆరాధన చేసేటట్టుగా చేస్తుంది. సంఘము దేవుని ఆలయము. మూడోది చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సిన 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను చూడండి ప్రియులారా. మర్మం అనే మాట మీకు చెప్పాను కదా. చూడండి, నేను 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపుస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులై ఉన్నారు అనున్నదియే. అదే మర్మం. అసలు ఈ మాటలు ఇప్పుడు పౌలు గారు రాసిన మాటలు పూర్వమందు ప్రవక్తలకు కూడా రాదు. కొత్త నిబంధన ప్రవక్తలకు తెలిసింది. అబ్రహాము తెలీదు, మోషేకు తెలీదు, ప్రవక్తలకు తెలీదు ఇదంతా. అందుకనే యూదులకి ఎవరికి తెలియదు ఈ విషయం. ప్రవచనాలైతే చెప్పారు, దేవుడైతే కొన్ని మాటలు బయలుపరుస్తూ వచ్చాడు. కానీ ఎంత ఆశ్చర్యం అంటే, యూదులకు అసలు ఈ విషయం తెలియక మనల్ని ఎలా చూశారు అంటే, అన్యజనులు ఎలా చూస్తారంటే, మీకు మాకు అసలు కుదరనే కుదరదు, మీరు వేరు మేము వేరు అని ఒక భయంకరమైన ఒక వికృత రూపాన్ని చూసినట్టుగా అన్యజనులైన మనల్ని చూస్తారు యూదులు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరేయ్, మీరు వారు ఒకటే. నేను ఇలా అర్థం చేసుకోవడానికి చెప్తాను. మనం ఇలా మీకు ఇది సంతోషంగా అనిపించాలంటే ఒక మాట చెప్తాను. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనలను దత్తపుత్రులము అని చెప్తుంది. పుట్టిన కొడుకులే కాదు, దత్తత చేసుకున్న వాళ్ళు కూడా కొడుకులే అని చెప్తుంది. వేరే చోట్ల కూడా చెప్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలా చెప్తున్నాను నేను. లోకంలో మామూలుగా గర్భాన పుట్టిన వాడికి విలువ ఎక్కువ ఉంటుంది, పెంచుకున్న వాడికి విలువ తక్కువ ఉంటుంది. అవునా? కరెక్ట్ మామూలుగా. కానీ నేను మీకు ధర్మశాస్త్రం గురించి, కృప గురించి చెప్పేటప్పుడు ఈ మాట కూడా వాడుకోవచ్చు మనం. దాంట్లో భాగంగా ఏర్పాటు. మొట్టమొదటి గర్భాన పుట్టిన కొడుకులుగా యూదులు మీరు మనసులో పెట్టుకోండి. దత్తపుత్రులుగా చేసుకున్న వాళ్ళని మనసులో పెట్టుకోండి. ఒకరోజు ఇద్దరు అబ్బాయిలు, ఒక ఆయన రాస్తూ చక్కగా చెప్పాడనమాట ఇది. ఇద్దరు అబ్బాయిలు, అమ్మ వినండి తల్లారా, ఒక ఇద్దరు అబ్బాయిలు సంభాషణ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా పిల్లలు కలిసినప్పుడు మా నాన్న గొప్ప అనుకుంటారు కదా సహజంగా. ఈ పిల్లలు ఒకరి మీద ఒకరు, అంటే అందులో ఒకడు కొంచెం గర్వంతో అవతల బిడ్డల మీద ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకు ఎగతాళి చేస్తున్నాడంటే, ఇందులో ఒక బిడ్డ ఇంకొక తండ్రికి దత్తత తీసుకున్న బిడ్డ. ఈ ఎగతాళి చేసేవాడేమో కన్న బిడ్డ. ఈ కన్న బిడ్డగా ఉన్నవాడు ఆ పక్కన అబ్బాయితో అన్నాడు, మా నాన్నకు నేను సొంత కడుపును పుట్టాను తెలుసా అన్నాడు. పక్కనోడు మామూలుగా అయితే అర్థం కాకపోతే బాధపడతాడు. నిజమే కదా, మా నాన్న నేను కనలేదు కదా, నన్ను ఏదో దత్త తీసుకున్నారు కదా అని. కానీ ఆ కుర్రోడు అలా అనలేదు. రే, నువ్వు గర్భాన్ని పుడితే నన్ను ఏరి కోరి తీసుకున్నాడు మా నాన్న అన్నాడు. మీకు అర్థమైంది ఇందులో? యూదులు ఒకవేళ గర్భాన పుట్టిన వాళ్ళైతే మనం ఎవరో తెలుసా? ఏరి కోరి తీసుకున్న వాళ్ళం. గర్వంగా చెప్పాడు ఆ కొడుకు. అవతలోడికి బుర్ర పోయింది, ఎందుకంటే వాడేదో దుఃఖాన్ని పడతాడేమో అనుకొని. మనం ఈ మర్మం దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆదిలోనే చెప్తూ వచ్చాడు కానీ, భూలోకంలోని వంశులన్నీ ఆశీర్వదించబడతాం వాళ్ళకి అలా తీసుకోలేదు. యూదులు దాన్ని పక్కన పెట్టుకున్నారు. మేమే 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 అన్నారు, దేవుని పిల్లలు మేమే అన్నారు. కానీ దేవుడు ప్రభు మనల్ని రక్షించిన తర్వాత, మర్మం మీకు తెలియదురా,
అసలు వాళ్ళే ఆదరించే ఒక సంకల్పంలో ఉన్నారు. మీకు తెలీదు ఆళ్ళో మీరు ఒకటేరా అన్నాడు. అది దత్తపుత్రులు మనమైతే మనం చక్కగా చాలా సంతోషించొచ్చు. ఎప్పుడైనా మీరు ఆరాధన చేసేటప్పుడు దేవుని కార్యాలను జ్ఞాపం చేసుకుంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ కార్యాలు జ్ఞాపం చేసుకోక, కార్యాలు మర్చిపోయి లేదా ఆ కార్యాలు తెలుసుకోక ఎలా అవుతుందో తెలుసా బైబిలు? ఆదివారం పెట్టక పెట్టారు. ఈరోజు కూడా పనుంది అనుకుంటూ ఆ మొఖం దిగాలేసుకొని ఆరాధన ఎప్పుడైపోద్దో ఏంటో, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానో ఏంటో. అసలు నిన్ను అలా ఎందుకు రమ్మన్నారు అసలు? ఏవండి? ఆ! ఆర్భాటంతో రావాలి గదా! దేవుని సన్నిధికి. చెప్పండి. ఆనందిస్తూ రావాలి కదా! యాత్ర చేసే వారి మార్గాలు అతి ప్రియములు గదా! వాళ్ళు యెరూషలేము మందిరాన్ని తలుచుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ పోయారు. మీకు తెలుసా యాత్ర కీర్తనలున్నాయి గదా! బైబిల్ గ్రంథంలో. ఆ యెరూషలేములో దేవాలయం, యూదా గోత్రికుల సింహాసనం, తీర్పులు, దేవాలయంలో దేవుని కార్యాలు, అక్కడ ఎలా ఉంటది? వానకవులకి గూడు స్థలం ఉంటది. పిచ్చుకకు స్థలం దొరుకుతది. అబ్బా! దేవుని మందిరం గడప దగ్గర కనిపెట్టుకుంటే ఎంత సంతోషం. ఆయన ఆవరణంలో గడపడం ఎంత సంతోషం. అది దినంలో 1000 దినాల కంటే ఒక రోజు గడపడం శ్రేష్టం. యాత్ర కీర్తనలో చక్కగా మందిరాన్ని మనసులో పెట్టుకొని వెళ్దాం పదండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకొని చెయ్యి పట్టుకొని తొందరపడుతున్నారు. మనం ఎలా అవుతామో తెలుసా? వచ్చేటప్పుడు కుందేలు, వెళ్ళేటప్పుడు గుర్రం. ఎవరో చూస్తున్నారు ఎందుకు నీకు? నీ దేవుణ్ణి గ్రహించినప్పుడు మందిరానికి ఎలా వస్తావో తెలుసా నువ్వు? వెళ్ళేటప్పుడు కుందేల్లా వెళ్ళు, వచ్చేటప్పుడు చెప్పండి వచ్చేసేయి అంతే. ఎప్పుడు జరుగుతదంటే, నిన్ను దేవుడు తనలో ఎలాగా దత్తత స్వీకారం తీసుకున్నాడో ఈ మర్మం వారికి చెప్పలేదు. మనకు చెప్పేసాడు. పౌలు ద్వారా ఆ మర్మాన్ని చెప్పేసాడు. ఇది తెలిసినప్పుడు నీకెంత భాగ్యం ఉందో నువ్వు గ్రహించుకున్నప్పుడు నువ్వు చాలా ఆనందిస్తావన్నమాట. ఇంకో మాట చెప్దామా అన్నయ్య వస్తే? సరే 4 అధ్యాయంలోకి వెళ్దామా రండి. 4 అధ్యాయము. నూతన పురుషుడు అని నేను అన్నాను కదా! వచన భాగం కీ పాయింట్ ఉంటది దానికి. చూడండి ఒకసారి 4 అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అక్కడ కింద ఏముందో తెలుసా నవీన స్వభావం అన్న చోట? నవీన పురుషుడు. అదేనా ఉందా? నవీన పురుషుడు. అందుకని నూతన పురుషుడు. నేను ఈ మాటకి ఇలా చెప్తాను. ఇప్పుడు ఒక సేవకుడు చక్కగా చాలా కాలం క్రితం ఇలా చెప్పారు. దానికి నేను కూడా మీకు ఇలా చెప్తాను. మనం బాప్తిసం తీసుకున్నాం కదా! ఇక్కడ బాప్తిసం తీసుకున్నోళ్ళు ఉన్నారు కదా! చాలా మంది ఉన్నారా? బాప్తిసం తీసుకున్నారు కదా! తీసుకోలేదు ఏం చేస్తారు బాప్తిసం ఇచ్చేటప్పుడు? పూర్తిగా ముంచుతారు. ఒక కప్పెట్టే వ్యక్తిని, సమాధి చేసే వ్యక్తిని పూర్తిగా కనబడకుండా ఎలాగ సమాధి చేస్తారో, బాప్తిసం ఇచ్చున్న వ్యక్తికి అలాగే పూర్తిగా నీట ముంచుతాం. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి మన కళ్ళెదుటే చచ్చిపోయి సమాధి చేయబడిన తర్వాత దీన్ని ఇలా తీసుకోండి అతను చెప్పిన మాటను బట్టి. తిరిగి బ్రతికొచ్చాడనుకోండి, సంఘం 2 పనులు చేస్తది. భయపడద్ది, ఆశ్చర్యపోద్ది. అంతేనా? భయపడతది, ఆశ్చర్యపోద్ది. మా చేతులతో కదా! ఒక చచ్చిపోయిన వ్యక్తి తిరిగొస్తే ఆశ్చర్యపోయినప్పుడు, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు అంటే చచ్చిపోయినప్పుడు, కొత్తగా బతికినప్పుడు సమాజం ఆశ్చర్యపోవాలి. ఎందుకు ఆశ్చర్యపోద్ది? పాత బతుకు లేదు గదా నీలో. పాత మాట లేదు కదా! పాత పనులు లేవు కదా! పాత మాటలు లేవు. పాత శ్రేష్టలు లేవు కదా! అవునా కదా! పౌలు గురించి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఒరేయ్! వాడు ఎక్కడ పడితే అక్కడికెళ్ళి కత్తి పట్టుకెళ్ళి "ఏయ్! యేసు ప్రభువుని తిట్టరా" అని అన్నోడే, "ఏయ్! నువ్వు జైలుకి పోతావని" జైలుకి పంపించినోడే, జుట్టు పట్టుకుని ఆడోళ్ళు, మగోళ్ళు అని సంబంధం లేకుండా తీసుకొచ్చి జైల్లో పడేసినోడే, కత్తుకి రక్తాన్ని ఓడ్చినోడే, ఏవండీ ఎక్కడ పడితే అక్కడికెళ్ళి అందరిని చంపేసినోడే, ఇదేరా నా బతుకు, యేసు ప్రభు నామం లేకుండా చేయడమే నా శపథం అని కంకణ కట్టుకున్నవాడే యేసు ప్రభు గురించి చెప్తున్నాడంటే ఆశ్చర్యపోక ఏం చేస్తారు చెప్పండి? నేను ఇలా అడుగుతున్నాను. నీ చుట్టూ ఉన్న నీ ఇంటోళ్ళు గాని, నీ భార్య గాని, నీ భర్త గాని, నీ బంధువులు గాని, ఇంతవరకి నిన్ను చూసినప్పుడు, ఇప్పటికి నిన్ను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయారంటారా? కొత్త బతుకు ఆశ్చర్యమే కదండీ! నవీన పురుషుడు అంటే సంఘము ఒక నూతన పురుషుడు అనే మాట ఎందుకన్నామంటే, అది అన్యజనుల్లాగా ఉండదు. అది లోకస్తుల్లాగా జీవించదు. లోకానికి లేని దైవ లక్షణాలన్నీ దీనికే ఉంటాయి. అది క్రీస్తును పోలే నడుచుకుంటది. నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, నవీన పురుషుడు యేసు ప్రభువును చూపిస్తాడు. యేసు ప్రభువును ప్రకటిస్తాడు. నూతన పురుషుడు యేసు ప్రభువును చూపిస్తాడు. ఈ అధ్యాయం ద్వారా నేను చెప్పేదేంటంటే, నూతన పురుషుడు నూతన పరిచిన
యేసు ప్రభువుని చూపిస్తాడు. ఎవరికి? ఎక్కడ యేసు ప్రభువు లేడో వారికి. ఇది మనసులో పెట్టుకోండి. ఇలా మనం నూతన వ్యక్తులకు, కొత్త వ్యక్తులకు ప్రభువుని మన కొత్త జీవితం ద్వారా ఇతరులకు చూపిస్తున్నప్పుడు సంఘం ఏమవుతుందో తెలుసా? క్షేమాభివృద్ధి పొందుతుంది. నీ ఇంట్లోంచి రావాలి. నీ చుట్టూ ఉన్న వారిలోంచి రావాలి. దానికి నువ్వు ప్రయాస, ప్రార్థన, పట్టుదల, నీ జీవితం నువ్వు చక్కగా జీవించకుండా ఎవరికి సువార్త చెప్పిన ఇంటర్ ప్రియులరా. నువ్వేమో తెల్లాలేసి ఎంతసేపు పిసినారులాగా ఎంతసేపు డబ్బు కోసం, ఎంతసేపు బంగారం కోసం, ఎంతసేపు పేరు కోసం, ఎంతసేపు తిండి కోసం. కొంతమంది ఎక్కడికన్నా వెళ్తే, ఈ క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళే ఎక్కడికన్నా వెళ్తే ఆ శంకు కింద కప్పేసుకుని పప్పలట్టుకు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి తిండి మాలోగాలి వీళ్ళందరూ. ఎక్కడికన్నా ఎవరికైనా వెళ్తే ఆడు పలకరించాడా, నేను ఇలా చూస్తున్నాను కానీ అసలు నన్ను గుర్తించాడా, ఎంతసేపు ఇదే మాలోకం కొంతమందికి. ఎందుకండి బాబు, మనం ఎవరిలో గుర్తింపు ఉంటుందో మనకి, నువ్వు ఎంత కష్టపడినా అందరూ గుర్తించరు మనల్ని. రాజదండం వదిలి కర్ర పట్టుకుని, భోగాన్ని వదిలి శ్రమ తెచ్చుకొని, ధనాన్ని వదిలి నింద తెచ్చుకుని, అడవుబాట పట్టి సేవ చేస్తుంటే 6 లక్షల మంది తిట్టిపోసేశారు మహానుభావుని. ఎవరైనా గుర్తించారు వాళ్ళు. అందుకనే గుర్తింపు కోసం తిప్పలు పడితే ఏమీ రాదు. తను తాను హెచ్చించుకునేవాడు అంతే. ప్రభువుని హెచ్చించు, ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు, సాధనంగా వాడుకుంటాడు. సరే, నూతన పురుషుడు నూతన లోక వ్యక్తులకు నూతనత్వాన్ని తీసుకుని వచ్చిన యేసు ప్రభువును చూపిస్తారు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. 5వ అధ్యాయము. ఆ సంఘము ఒక కన్యక. చూడండి, 5వ అధ్యాయము చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఉందంటే 25, 27 కలిపి ఉన్నాయి 3 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇక్కడి నుంచి పట్టుకోండి మీరు. అది కలంకం, ఏది? భార్య. అది కలంకమైనను ముడతైనను, ఏది? అది సంఘం అనే భార్య. సంఘము ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుగా దాని కొరకు తను తాను అప్పగించు. రోజు కడుగుతున్నాడండి సంఘాన్ని. మీరు ఎప్పుడు వాక్యం మీరు వినరో మచ్చలు పడతాయి. మీరు ఎప్పుడు వాక్యం చదవరో మచ్చలు పడతాయి. మీరు ఎప్పుడు స్నానం చేయరో పురుగులు బాగుతాయి మన శరీరం మీద కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ భాష బాగా తెలుస్తుంది. ముడత అనే మాట ఉంది కదా. బట్ట ముడతను పోగొట్టుకోవడానికి మీరు ఏం చేస్తారు? ధైర్యం చేస్తారు, ఇస్త్రీ చేస్తారు, అంతే కదమ్మా. ఎంత చక్కగా ఉంది చూడండి అక్కడ. మన జీవితపు ముడతలను తుడిచేది ఆయన. కనుక ఈ విషయాన్ని గమనించి మనం ఆయన ఎదుట పవిత్రంగా నిలబడడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వాక్యంలో గడపాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.